హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ ఎంపీసీ వెబ్ ఆప్షన్స్లో భాగంగా మనకి మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంది, మోహన్ బాబు యూనివర్సిటీలో సీట్ వస్తే ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా? సో మరి సెకండ్ ఫేజ్లో అని చాలామంది చెప్పారు. సో నేను కూడా చెప్పాను, సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్కి యాడ్ అవుతుంది ఈ కాలేజ్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పాను. మరి ఫస్ట్ ఫేజ్లో కూడా డీటెయిల్స్ ఇచ్చారు కదా, వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చా, ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా? అలాగే ఇక్కడ 1-2 అని ఎందుకు ఇచ్చారు? శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది లేదు ఎందుకని చాలామంది అంటున్నారు. సో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ని అప్డేట్ చేసి మనకి మోహన్ బాబు యూనివర్సిటీగా, ప్రైవేట్ యూనివర్సిటీగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 1-2 అని ఎందుకు ఇచ్చారంటే, మనకి ఫస్ట్ 1 ఉంది కదా, సో ఎంబీయూఐ మోహన్ బాబు యూనివర్సిటీ 1 మనకి అందులో అన్ని బ్రాంచెస్, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సిఎస్సి కానీ, కొన్ని సిఎస్సి అఫిలియేటెడ్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి 2లో ఓన్లీ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్తో పాటు సిఎస్సికే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కావాలంటే ఈ ఇన్స్టిట్యూట్ కోడ్ మీద మీరు క్లిక్ చేసి కాలేజ్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ కానీ, అలాగే ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. దాదాపుగా 1200 వరకు సీట్స్ అయితే ఉన్నాయి మొత్తం రెండు కాలేజెస్లో కలుపుకొని. సో మీరు కొన్ని సీట్స్ అనేవి పెరిగినాయని చెప్పుకోవచ్చు. అంటే మనకి సిఎస్సి, ఓన్లీ సిఎస్సిలోనే దాదాపుగా 1000 వరకు సీట్స్ ఉన్నాయి, సిఎస్సి అఫిలియేటెడ్ దానిలో. సో మీరు చెక్ చేసుకుని డీటెయిల్స్. అలాగే ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా? మరి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అంటే ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే కన్వేయర్ కోటా ద్వారా మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చినా మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, అంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీ కదా, మరి ఫీ వస్తుందా అని అంటే, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా 15% సీట్స్ అనేది కన్వేయర్ కోటా కింద తీసుకుంటున్నారు. సో ఆ 15% సీట్స్కి గవర్నమెంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మరి వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్లో ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. మీకు కాలేజ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సీట్ వస్తుందా మరి అని అంటే, అది మీరు కట్ ఆఫ్ని బేస్ చేసుకొని, అంటే శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ అయితే ఉందో ఆ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మరి ఎంత కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందంటే 10,000 బిలో ఉన్న వాళ్ళు ఈ కాలేజ్ ప్రిఫర్ చేసుకుంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. 10,000, 15,000 బిలో ఉన్న వాళ్ళకి కూడా సో మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే సిఎస్సి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అలాగే వేరే ఇతర బ్రాంచెస్లో కూడా ఉన్నాయి. 20,000 బిలో వరకు రావచ్చు, వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎలాంటి డౌట్ అనేది పెట్టుకోవాలి, ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్లో ఇందులో సీట్ వచ్చినా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మరి ఇక్కడ 1-2 ఉంది, ఎందులో ఇవ్వాలి అని అంటే మీ ఇష్టం, ఎందులోనే ఇవ్వచ్చు. సో స్పెషలైజేషన్కి సంబంధించి ఎందులో సీట్స్ ఎక్కువ ఉన్నాయో చూడండి. సో సీట్స్ ఎక్కువ ఎందులో ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ సిఎస్సిలో ఎక్కువ సీట్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ సిఎస్ఎంలో కూడా ఉన్నాయి, నెక్స్ట్ సిఎస్డిలో కూడా ఉన్నాయి. సో అది ప్రిఫరెన్స్ చేయండి. లేదు ఇందులో ఇంకా వేరే బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాటికి ఇస్తామంటే వాటికి కూడా ఇవ్వచ్చు, ఓకేనా? సో డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.